కావ్యను రాజు ఇంటికి తీసుకొని రావటంతో అక్కడ ఉన్న రాజైతే చాలా కోపంగా, "నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ చేతుల్లో చిక్కి నువ్వు ఏమయ్యే ఉండేదానివో తెలుసా?" అని చెప్పేసైతే చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు. అయినా "నువ్వు అక్కడికి వెళ్ళవలసినంత అవసరం ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "నాకు బాబు తల్లి మీద ఎందుకో అనుమానం వచ్చింది. అందుకే ఆమెని వెతుక్కుంటూ అక్కడికైతే వెళ్ళాను నేను. ఆ అమ్మాయి మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పసిబాబు, పాలు తాగే బాబుని వదిలిపెట్టి తను ఒక్కరిదాయే ఎలా ఉండగలదు? కన్న తల్లి అయితే అలా ఉండలేదు. తనకు న్యాయం కావాలి అనుకుంటే బాబుతో కలిసి ఈ ఇంటికి వచ్చి ఉండేది కదా! అలా కాకుండా బాబుని ఒక్కడినే పంపించడం ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజైతే, "అవును, కావ్య చెప్పింది కూడా నిజమే కదా! తనకు న్యాయం కావాలంటే తనే ఇక్కడికి వచ్చి ఉండాలి కదా! బాబుని తీసుకొని వచ్చి ఎలాగైనా నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఇక్కడే ఉండాలి కదా!" అని చెప్పేసైతే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఎలాగోలాగా ఆ మాయలో పడేస్తుంది మనల్ని. మనం ఎలాగైనా అది తెలుసుకోవాలి. అందుకే నేను ఇది తెలుసుకోవడానికే అక్కడికి వెళ్ళానని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే, "చాలు, నువ్వింక ఆపు. నువ్వు ఇప్పటిదాకా చేసిన ఘనకార్యాలు అన్నీ చాలు. ఇక ఈ ప్రయత్నాలు అన్నీ మానేసి నువ్వు ఒక్క పక్కన కూర్చో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్యకైతే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఎందుకు ఇలా అంటున్నారని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "కావ్య, నువ్వు ఇక నుంచి ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు కావ్య" అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్